Okay, my dear students. Next, third chapter, pair of linear equation in two variables. Pair of linear equation in two variables. Pair of linear equations in two variables. ఈ చాప్టర్ వచ్చేసి టోటల్గా 9 మార్క్స్ ఉంటాయి. దీంట్లో ఖచ్చితంగా వచ్చే గ్రాఫ్ ఉంటుంది. గ్రాఫ్ వచ్చేసి 2 గ్రాఫ్స్ ఉంటాయి. ఏదో ఒక గ్రాఫ్ గ్యాల్స్ ఉంటుంది. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. దీంట్లో జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అన్నప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఏ స్ట్రైట్ లైన్. ఇది గుర్తుపెట్టుకోండి, 1 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ రిప్రజెంటెడ్ ఏ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. మన చాప్టర్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కాబట్టి దీంట్లో దీని యొక్క జనరల్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 మార్క్ ఎటువంటి క్వశ్చన్ అడుగుతారంటే దీంట్లో వీటి యొక్క వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్లు అయితే ఏవైతే ఉన్నాయో a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2. నెక్స్ట్ వచ్చేసి a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2. నెక్స్ట్ వచ్చేసి a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2. వీటి యొక్క వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ల యొక్క రేషియోస్ ఈ విధంగా ఉన్నట్టు ఇవి ఎటువంటి లైన్ అవుతుంది. గ్రాఫ్ గీసినప్పుడు ఈ విధంగా ఉంటే ఎటువంటి లైన్స్ అవుతాయి, ఈ విధంగా అయితే ఎటువంటి లైన్స్ అవుతాయి అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి వినండి. ఇక్కడ a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. Parallel lines. Those are parallel lines. Next a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Coincident lines. Those are coincident lines. ఇవి ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అలాంటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే గుర్తు ఈజ్ నాట్ ఈక్వల్ టు అనేది ఈ ఈజ్ ఈక్వల్ టు 2 సింబల్ను ఇట్లా ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దోస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు లైక్ ప్యారలల్ కాబట్టి ఈ విధంగా ఉంటే ప్యారలల్ అంటారు కాబట్టి ప్యారలల్ లైన్స్. మిగిలినది కోఇన్సిడెంట్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ అట్లీస్ట్ వన్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ అంటూ యూనిక్ సొల్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ లైన్స్ ఆర్ no solutions. Next infinitely many solutions. Infinitely many solutions. Those are infinitely many solutions. These are at least one solution ఉంటైతే వాటిని ఏమంటారంటే కన్సిస్టెంట్ అంటారు. ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్ ఒకటి కూడా లేకపోతే దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ కాబట్టి దోస్ ఆర్ ఆల్సో కన్సిస్టెంట్. యూనిక్ సొల్యూషన్స్, నో సొల్యూషన్స్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఈ విధంగా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్. వెరీ ఇంపార్టెంట్. గ్రాఫ్ 2 గ్రాఫ్స్ ఇస్తాడు. 8 మార్క్స్ క్వశ్చన్గా ఉంటుంది. ఇక్కడ మనం గ్రాఫ్ గీయడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ x 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 8, 3x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 9. ఇలాంటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు వాటికి సంబంధించి గ్రాఫ్ గీయమన్నప్పుడు మనము సింపుల్గా గీయవచ్చు. ఫస్ట్ ఇచ్చినటువంటి
లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ రాసుకుంటాం. 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ 3x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 9. గ్రాఫ్ గీయాలంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై అక్షం, ఎక్స్ అక్షం వై అక్షం ఇక్కడ ఆరిజిన్ ఉంటుంది. దీనికి మనం గ్రాఫ్ గీయాలంటే ఫస్ట్ ఏవైనా 2 పాయింట్స్ ఉండాలి. ఎక్స్ అక్షం మీద మనకు ఒక పాయింట్ తెలిసింది ఉంటుంది, వై అక్షం మీద ఒక పాయింట్ తెలిసి ఉంటుంది. కాబట్టి వీటి నుంచి అవి రాబడతాం. ఫస్ట్ ఇచ్చినటువంటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఏంటి? 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 8, 3x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ బాక్స్ ఈ విధంగా రాసుకుంటాం. ఎక్స్ వై ఎక్స్ కామా వై మొదట ఈ విధంగా రాసుకొని ఈ విధంగా ఒక బాక్స్ వేసుకుంటాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ వాల్యూ ఒకసారి 0 అనుకుంటాము, వై వాల్యూ ఈ రెండోసారి ఇక్కడ 0 అనుకుంటాం. ఎక్స్ వాల్యూ ఒకసారి 0, వై వాల్యూ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 0 అయినప్పుడు ఇక్కడ చేపెట్టుకోండి, ఇది మొత్తం వెళ్ళిపోతుంది. ఫస్ట్ది ఎక్స్ ఒకసారి 0 అనుకుంటాము, వై ఒకసారి 0 అనుకుంటాం. కాబట్టి ఎక్స్ వాల్యూ 0 అనుకున్నప్పుడు 4y ఈజ్ ఈక్వల్ టు మిగిలినది 8. y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివిజన్ చేస్తుంది. 8/4, 4 1 జా 4 2 జా. y వాల్యూ ఎంత? 2. y వాల్యూ 2. నెక్స్ట్ దీంట్లోనే y ఒకసారి 0 అనుకుందాం. y 0 అనుకున్నప్పుడు మిగిలేది ఏంది? 2x ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 8/2, 2 1 జా 2 4 జా. x ఈజ్ ఈక్వల్ టు 4. x వాల్యూ ఎంత? 4 అవుతుంది. x వాల్యూ 4 అవుతుంది. ఈ విధంగా రాస్తాం. 0 2, నెక్స్ట్ వచ్చేసి 4 0. నెక్స్ట్ సేమ్ అంతే, దీనికి కూడా ఎక్స్ ఒకసారి 0 అనుకుంటాం. సేమ్ బాక్స్ దీనికి కూడా వేస్తాం. ఎక్స్ వై ఎక్స్ వై ఈ విధంగా వేసి ఎక్స్ ఒకసారి వాల్యూ 0, వై ఒకసారి వాల్యూ 0 వేసుకుంటాము. ఎక్స్ 0 అనుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 6y ఈజ్ ఈక్వల్ టు 9, y ఈజ్ ఈక్వల్ టు 9/6. ఇదిని సింప్లిఫై చేస్తే 3తో 3 2 జా, నెక్స్ట్ వచ్చేసి 3 2 జా 3 3 జా 3/2. 3/2 వాల్యూ వస్తుంది. 2తో 3ని సింప్లిఫై చేస్తే 2 1 జా 2 1.0 ఒకసారి పెట్టుకుంటే డెసిమల్ పాయింట్ తీసుకున్నప్పుడు 2 5 జా 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది? 1.5. నెక్స్ట్ దీని వాల్యూ 0 అనుకుంటే ఒకసారి y వాల్యూ 0 అనుకుంటే 3x ఈజ్ ఈక్వల్ టు 9, x ఈజ్ ఈక్వల్ టు 9/3, 3 1 జా 3 3 జా. x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 0 3. ఇక్కడ వచ్చేసి 1.5, 0. ఈ విధంగా ఒకటి పాయింట్లో వచ్చే విధంగా వాల్యూ వస్తుంది, ఒకటి మామూలుగా అంటే సింపుల్గా ఉండే క్వశ్చన్ కూడా ఒకటి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 తీసుకున్నట్లయితే 12 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ 2 అనే వాల్యూ రావడం జరుగుతుంది అన్నమాట. 2 2 0. ఈ విధంగా మనం ఫస్ట్ వీటిని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ రాయాలి, వెరీ ఇంపార్టెంట్. స్కేల్ వచ్చేసి ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. నెక్స్ట్ ఆన్ వై యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. దీనికి కూడా మార్కులు ఉంటాయి ఖచ్చితంగా. స్కేల్ అనేది గ్రాఫ్లో పైన రాయండి. రాసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పాయింట్ల ఆధారంగా ఇక్కడ 0 వైఎక్స్ మీద 3 అంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 2 0 x అక్షం మీద 2 ఇక్కడ, y అక్షం మీద 0 ఇక్కడ. ఈ రెండింటిని ఇట్లా గీస్తాము. నెక్స్ట్ వీటిని తీసుకున్నట్లయితే 0 2 0 x అక్షం మీద 0, y అక్షం మీద 2 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 4 0 y అక్షం మీద 4, y అక్షం మీద 4 ఇట్లా ఉంటుంది. x అక్షం వచ్చేసి 0. వీటిని కలుపుతూ మనం లైన్స్ గీసినట్లయితే అవి ఎక్కడో చోట ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అయిన తర్వాత మనం రాయాల్సిన ఒక లైన్ ఏంటంటే, ఇన్ ద గ్రాఫ్ ద లైన్స్
represented by the linear equations or intersect at the point అని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో అవి రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము గ్రాఫ్కి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు డెసిమల్స్లో వస్తాయి. ఒక క్వశ్చన్ కష్టంగా ఉంటే ఒక క్వశ్చన్ ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్కి సంబంధించి ఈ విధంగా ఒక క్వశ్చన్లు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది.